ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. త్రిపుర, అదేంటమ్మా అంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావేంటి? అనంత్, డాక్టర్కి ఫోన్ చేయి. అయ్యో, నాకు డాక్టర్ వద్ద ఏం వద్దు, నాకేం కాలేదు. అదేంటి కాలా అంటావు? నువ్వు ముందు చీల కూర్చో. అయ్యో, కూర్చో, నాకేం కాలేదు. నేను వెళ్ళి మంచిని తీసుకొని వస్తాను. ఏ అక్క, కొంచెం వాటర్ తాగు. ఏమండి, డాక్టర్ ఎంతసేపట్లో వస్తా అన్నారు? ఇప్పుడే వస్తా అన్నారు. ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తారు. డాక్టర్ గారు రండి. అదిగో డాక్టర్. డాక్టర్ రండి డాక్టర్. రండమ్మా. చూడండి డాక్టర్, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. నాకు సూది మందులు అలాంటివి ఇచ్చావంటే నిన్ను గుణపంతో పొడిచేస్తాను. లేదు లేదు, నేను ఇంజెక్షన్ ఏం చేయను. ఒకసారి నాడి చూసి వెళ్ళిపోతాను. సరే, చూసుకో. ఒకసారి అందరూ బయటికి రండి. పదవే. ఏ జాగ్రత్త. ఇవ్వ నీ డబ్బులు దాచి పెట్టుకో. ఏమైంది డాక్టర్? అమ్మా, ఆమె కండిషన్ ఏంటి అలా ఉంది? ఏం జరిగింది? అదే డాక్టర్, మా వదిన ఒక యాక్సిడెంట్ నుండి బ్రతికి బయటపడి కోమాల నుంచి బయటకు వచ్చిందని మీకు తెలుసు కదా. తెలుసు. తన గతం గురించి అడుగుతుంటే ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఓ, అదా సంగతి. తన కండిషన్ నాకు బాగా అర్థమైంది. మీకొక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆమెని ఒత్తిడికి గురి చేసే ఏ విషయాలు ఆమెని అడగొద్దు. ఆమె గతం తాలూకు విషయాలు కానీ అవి తెలుసుకుందామని ప్రయత్నించి వాటి గురించి గుచ్చి అడిగితే ఆమె శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోతుంది. లేదండి, ఏమీ అడగం. కానీ నా కోడలు త్వరగా రికవరీ అవటానికి ఏవైనా మందులుంటే ఇవ్వండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఆమె వైద్యం చేయించుకోకపోయినా సరే కొన్ని మెడిసిన్స్ నేను రాసిస్తాను, వాటిని ఆమెకు వేయండి. అలాగే డాక్టర్. రేపు పొద్దున వరకు మీరెవరు నా రూమ్ లోకి రావడానికి వీలేదు. బామ్మగారు, అక్క చాలా ఇబ్బంది పడుతుంది కదా, తనని మనం ఎవ్వరం డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. కరెక్టే ఊర్వశి. బాబోయ్, చిన్న విషయానికి ఎంత పెద్ద రచ్చ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని తోటిదారిన
ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కృష్ణ, మొత్తానికి నీ కూతురు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేస్తున్నావు. అవునక్క, కృష్ణకి లహరి అంటే ప్రాణం. లహరి కోసం ఏమైనా చేస్తాడు. మరెందుకు ఆలస్యం? తొందరగా కేక్ కట్ చేసి మా కేక్ పెట్టు. ఏంటి కృష్ణ, ఎవరి కోసం చూస్తున్నావు? అందరూ వచ్చారు, కానీ సత్య రావాలి కదా. ఓహో, మాస్టర్ లహరి పుట్టినరోజు చేస్తున్నట్టున్నాడే. సత్య రా, నీ గురించే కేక్ కట్ చేయకుండా ఆగాం. రా రా. నేనేమైనా పెద్ద విఐపీనా కేక్ కట్ చేయకుండా ఆగడానికి? ఆయన మీ కేకు మీ కత్తి, మీరు ఎప్పుడు కట్ చేసుకుంటే అప్పుడు కట్ చేసుకోండి. అక్క, నాకు ఆకలిస్తుంది, పద వెళ్దాం. అది కాదే, పాపం లహరి పుట్టినరోజని పిలిచాడు. కేక్ కట్ చేసే వరకైనా ఇక్కడే ఉందాం. ఏంటక్క, ఇక్కడుంటే ఏదో ఒక నస పెడతాడు. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, పద వెళ్దాం. ప్లీజ్ సత్య, పాప బాధపడుతుంది కదా. పాప కోసం, నా కోసం కాదు. నాకు సెంటిమెంట్స్ లేకపోయినా నువ్వు సెంటిమెంట్తో కొడుతున్నావు. నాకు ఎమోషన్స్ లేకపోయినా పాప ఎమోషన్తో దగ్గర అవుతుంది. కానీ ఏం చేద్దాం, సర్లే. నాకెందుకో లహరి పాపను చూస్తే జాలేస్తుంది. పాపం ఎంతైనా అమ్మ లేదు కదా. నువ్వు ఉన్నావు కదా. ఏంటి కృష్ణ, మా సత్యని నీ బిడ్డకి తల్లించేసేలా ఉన్నావు? చేయక్కర్లేదు, సత్యాయే లహరికి అమ్మ. కృష్ణ, అలా మాట్లాడకూడదు. చూసావక్క, నాకు తెలుసు వీడి బుద్ధి. ఏదో రకంగా ఆ బిడ్డకి నన్ను తల్లించేయాలని వీడి ఆలోచన. వద్దని చెప్తున్నా కూడా పదే పదే అదే మాట అంటాడు, చూసావా? అందుకే నేను ఇక్కడ ఉండను. కృష్ణ, అసలు సత్య ఈ ఊరు దాటి బయటికెప్పుడూ వెళ్ళలేదు. నువ్వెప్పుడు చూసినా నా భార్య, నా బిడ్డకి తల్లి అంటావేంటి? మాకు తెలుసు కాబట్టి, మేం ఉన్నాం కాబట్టి సత్యని ఎవరూ ఏమీ అనట్లేదు.